Into wood stay. So great. పడిపోతే అయినట్టే ఇంకా లేచి పడితే సముద్రం పడిపోవాలంటే అయినట్టు ఉంటది. టెంపరేచర్ ఎంత ఉంది కరెంట్? టైం 10 అయింది. టెంపరేచర్ 2 degrees. ఏమైంది ఆయిల్ కి? గట్టి గట్టి కదా రావట్లేదా? ఇది కూడా చూపించరా? ఆడు చూడండి గాయస్ ఏం చేస్తున్నాడు. హీటర్ తో హెయిర్ డ్రైయర్ తో హీట్ చేసుకుంటున్నాడు చేతులు. అది కూడా పని అవ్వట్లేదు అసలు. చల్లగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతుంటా. అండ్ ఇదే మన రూమ్ అవుట్స్కట్స్ అనమాట. And this is Dal Lake. And Sumanthi is going to enter into the boat. అరే నాకెవరు తీస్తారా? And our shikara ride just started. ఎలా ఫీల్ అవుతున్నారా? అరే అంత సేమ్ జూమ్ చేయగల చాలా शिकारा राइड में उल्टा पलट जाएंगे हम लोग, फ्रीज हो जाएंगे. అరే నువ్వు వీటిలో పెట్టేవలేదా? ఇది ఒక్కటి తీరా. నేను తీయను రా. అది ఒక్కటి తీయి, ఇంకా నువ్వు వచ్చేద్దు కానీ లైక్ దట్. And come on. ये कितना? Yes, 550. Village price here. अरे big shop selling by like you. How many pieces like? 5. Some best items. సో నేనైతే బార్గెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవైతే ఎంతరా అవి? 550 అంటే చూపించు. ఓకే ఇవైతే 550 రూపీస్ అంట. సో ఐఎమ్ ట్రైంగ్ టు బార్గెన్ ఇట్ ఫర్ 300. హౌస్ ఇప్పటికి ఇప్పుడు ఎంత స్కామ్ అవుతారో తెలీదు. సో తౌసిఫ్ కూడా అయితే బేరం ఆడుతున్నాడు అనమాట. కరెంట్లీ 550కి చెప్పిన 300కి అడుగుతున్నాడు. అంతే ఇంకా ఆయన మళ్ళీ 400కి వచ్చారనమాట. ఈలోపు మనం సైడ్ వ్యూ అంతా చూద్దాం. ఈలోపు తౌసిఫ్ బేరం ఆడుతూ ఉంటాడు. అది మొత్తానికి ఏదో సెట్ చేస్తున్నాడు. తినచ్చు అనుకుంటా.
पंगमापू हाँ कश्मीरी पंगमापू मंज कलर केरला नहीं आंध्र से आंध्रा मंज कलर ओरिजिनल आप पहचान दिखाता है भैया एक दाना खाओ కుంకుమ అన్నమాట ఇది. we don't have shop so बोझक decent न्यून बोझक ना किया बात क्या कैसे हमें हाथ रुपये से हाँ तो मैं बात क्या कैसे हमें हाथ रुपये से ఇక్కడైతే మనం టెస్ట్ చేసి అయితే చూపిస్తున్నారు అనమాట ఈయన. मैं चुमा सीव आंध्रा people buying 50 gram 100 gram 10 gram this is good for family तुम्हें चुप खोद मत ఇక్కడైతే చూడండి మనకి చెక్క టాయ్స్ అనమాట మొత్తం అన్ని. सर जी हुक्का बनाना है पीने वाला हुक्का फ्लेवर वाला नहीं, नहीं, नहीं. 100 అని వీడైతే ఇంకా మాట్లాడుతున్నాడు ఆయనతో. Okay, for you. 325. How much you like 10 feet? I came from 250 to 300 and 325. హౌస్ కూడా అయితే మొత్తానికి సెట్ చేసి మొత్తానికి 10 అయితే తీసుకున్నాడు అనమాట 3000 పెట్టి. మీకైతే తర్వాత చూపిస్తాను. అయితే బాగున్నాయి మొత్తానికి. I'll give change. నీ దగ్గర చేంజ్ ఉన్నా సరే లేదని చెప్పు, అక్కడ స్కామ్ చేద్దాం అని చెప్పాడు. లేవురా లేవు, నో ఐ డోంట్ హ్యావ్. అండ్ ఇక్కడైతే రేట్లు అయితే మామూలు లేవు అనమాట. మనోడైతే చెత్త కూడా రేట్లు. ఆ వాచ్ ఉంది కదా, ఆ వాచ్ దేమో 550 అంట, ఈ పెన్నదేమో చిన్నది 350 అంట. అండ్ నేనైతే ఈ బోట్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది బోట్. అండ్ ఇక్కడ అయితే మన డాల్ లేక్ లోనే మనకైతే ఇక్కడ హోటల్ అయితే వచ్చింది. అండ్ మనకైతే ఇక్కడ అయితే మెనూ అయితే ఇచ్చారు, కానీ రేట్లు మాత్రం చెత్త. ఇదే అన్నమాట రెస్టారెంట్. Rich man. Yeah, he's a rich man. You're right, man. He's a rich man. He's saying, you know, body. Yeah. He's very rich man. I know that. He bracelet. You know that. Mole chatnar. Moe chatnar. గైస్ ఇది ఎంత 300 కొన్నది, ఇప్పుడు ఇంకో ఆయన వచ్చి 150 రూపాయలకి 150 రూపాయలకి ఇస్తా అన్నాడు ఇంకో ఆయన వచ్చి. He's a Shahrukh Khan. Yeah, you're right, he's Shahrukh Khan. He is set pura. దాంట్లో పడిపోతే డబల్ రేట్ అడుగుతాడు. ఇట్లా వేస్తారన్న అది ఇచ్చి స్లోగా అదే పడబోయి నీట్లో పడిపోయింది అంత. సేమ్ ఇలాంటిదే గైస్, మొత్తం 10 తీసుకున్నాడు. ఎంతకి లెక్క చెప్పుకు తీసుకున్నాను అంతే గైస్. ఇది 550 అన్నాడు, 300 తీసుకున్నాను. మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఇంకో ఆయన వచ్చాడు గైస్, ఇప్పుడే 150 రూపాయలకి ఇచ్చేద్దాను అన్నాడు. 10 తీసుకున్నాడు ఈ ఏకంగా 10. కాదు బాస్, ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ మోయే మోయే. నెక్స్ట్ మోయే మోయే నేను అయిపోయాను అనమాట. పొరోటా అయితే ఆర్డర్ ఇచ్చాను, చిన్న ఆవకాయ బద్ద వేసి అది వేసి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ సోమవారం ఉన్నాడు మోయే మోయే అవడానికి, అంతే ఇంకా. మోయే మోయే. No brother, thank you. సో గైస్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎప్పుడు దాల్ లేక్ పైన వస్తువులు ఏ వస్తువు కొనకండి. ఫ్రంట్ మీనా బజార్ అని ఉంటుంది, అక్కడైతే ఇంకా మోసం అనమాట. మేము అలాగే మోసపోయాం. బట్టలు అన్నీ హెవీ కాస్ట్ చెప్తారు. సో మీరైతే ముగ్గల్ గార్డెన్స్ దగ్గరికి వెళ్తే అక్కడైతే చాలా తక్కువకి వస్తాయి మనకి ప్రతి ఐటెం. సో ఒక్క ఐటెం కూడా దాల్ లేక్ పైన ఏమీ కొనకండి మీరు.
తౌసిఫ్ షాపింగ్ ఎంత చేసావు మొత్తం? అండ్ దాని పెద్ద షాపింగ్ దవడ పగిలిపోద్ది ఇవే మరి. ఇప్పుడు వ్లాగ్లో పెడతాడు ఖచ్చితంగా చూస్తాడు యూట్యూబ్ షార్ట్స్. నేనేమో అక్కడ హాఫ్ చెప్తాను రేటు, అవి చూసిన వెంటనే ఇంకెప్పుడు వెళ్ళొద్దు అంటారు. మొత్తం రికార్డ్ అయిందిరా. లేదంటే కరెక్ట్గా ఇదిగో ఫ్లైట్కి 10,000 అవుద్ది అంతే తీసుకెళ్ళి ఇంకా ఆన్లైన్ కాదు నాకు ఇచ్చి అంటారు అంతే కన్ఫర్మ్. మా అమ్మ అయితే ఇది అంటారు. నా సాటిస్ఫైన్ ఏంటంటే నేను బార్గెన్ చేశాను చాలు. అరే హ్యాండ్ బ్యాగ్లో ఉన్నారు. నేను సాటిస్ఫై అయింది తెలుసా, మనం రేట్గా మా మమ్మీ తీసుకున్నాను కదా, అది చాలా బాగుందిరా. సాటిస్ఫై అంటారు చూసావా అక్కడ ఇక్కడ డ్రై ఫ్రూట్ ఇదే అది బాగాలేదంటే అన్ని దాంట్లో వేసి దాల్ లేకులు. ఈ బాక్స్ లోనే రావాలి ఫ్రేమ్, ఓకేనా? ఇది పడాలి ఈ పొజిషన్ లో పెట్టి పడుతున్నాయి అవి, అవన్నీ పడుతున్నాయిరా. సో గాయస్ ఇక్కడ కాశ్మీర్లో ఏంటంటే ప్రతి వస్తువు మీద వాళ్ళ కమిషన్ ఉంటుంది. ఒక బోట్ దగ్గర నుంచి హోటల్ చిన్న వస్తువు కొన్నా మనం ఎక్కడికి తీసుకెళ్ళిన వాళ్ళ కమిషన్ అంటూ ఉంటుంది అనమాట. సో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సపోజ్ ఒక వస్తువు 1000 రూపీస్ చెప్పారనుకోండి, మీరైతే 200కి బేరం ఆడాలి. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా మనం బేరం ఆడతామని, సగం రేటుకి తీసుకుంటామని. సో మీరైతే జస్ట్ పావు వంతుకే తీసుకోండి. హరూన్ వుడ్ ఆర్ట్స్ అని ఉంది కదా, మీరైతే క్లోత్స్ తీసుకోవాలనుకుంటే ఇదే నా బెస్ట్ రికమెండేషన్. కరెక్ట్గా ముఘల్ గార్డెన్స్ ముందు ఉంటుంది. చాలా బెస్ట్ ప్రైజెస్ దొరుకుతాయి మనకి ఇక్కడ క్లోత్స్ అన్ని. अम्मा भी खाना खा ली थी तुम्हारी, 10-15 रुपए से नहीं कमी पड़ी थी। ఎంత పడింది టికెట్? ముఘల్ గార్డెన్స్, జస్ట్ గార్డెన్స్. దాని మీద కూర్చోరు గుత్త వాసిపోద్ది. అందుకు ఎక్కడో మంటేశారా. బొట్టోడు చూడు ఎలా వచ్చేస్తానండి. అది షర్ట్ ఇంకా బాగుంది. టేబుల్ మీద బాగోదా? మంచి ఎలాగా ఉంది అక్కడ. ఎలా ఉంది? హాయ్ గాయ్స్, వి ఆర్ ఎట్ ముఘల్ గార్డెన్స్. పెద్దగా ఏం లేదు, మొత్తం గార్డెన్ ఎండిపోయిన. పెద్దగా ఏం లేదంటున్నాడు. పెద్దగా అంటే చూడడానికి ఏం లేదని గాయస్, పెద్దగానే ఉంది కానీ. అండ్ ఎండిపోయిన చెట్లు, ఇంకా చలి అయితే చాలా దారుణంగా ఉంది. టైం అయితే ఈవినింగ్ 4 అయింది. రోజు మొత్తం షాపింగ్కే గడిచింది. తౌసిఫ్ గారు దగ్గర 20,000 పెట్టి కొన్నాడు గైస్. 20,000 పెట్టి కొన్నాడు గైస్ మొత్తం. అసలు ఫ్లైట్లో ఖచ్చితంగా ఇన్ని ఉంచేస్తారు అక్కడ ఎక్స్ట్రా లగేజ్కి. గేమ్ ఓవర్. చిత్తగా దొబ్బిందిరా ఫోటో మాత్రం మామూలు లేదు. సో ఇదంతా ముఘల్ గార్డెన్స్ గైస్. చాలా హీర్ ఇస్ అవర్ ఫోటోగ్రాఫర్ తౌసిఫ్. వద్దామా వద్దా అనేది వచ్చాను దోస్త్. ఎలా అనిపించింది ముఘల్ గార్డెన్స్? చాలా బాగుంది. మన రాజమండ్రి పుష్కరవనంలో ఉంది సేమ్. ఇలా చూపించు, పుష్కరంతో కంపేర్ చేయకూడదు గాయస్. అది పుష్కరవనం ఇంకా బాగుంటుంది గాయస్, నిజమే. లేదు కానీ బాగుంది గాయస్ నిజంగా. ముఘల్ గార్డెన్స్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ముఖ్యంగా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫొటోస్కి. సో నేను అడుగుతున్నాను, వాట్స్ ద ప్లాన్ అని నువ్వు చెప్పడమే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అలా అంతే. కమ్యూనికేషన్ అంటాడు. $150
50 అండి. సో గైస్ దీస్ ఆర్ ది ప్రైజెస్. ఒక దోశ 110 రూపాయలు అంట. అదే తిందామని పట్టుబట్టాడు వంశీ గారు. సుమంత్ అయితే నాకు 200 అన్నా పర్లేదు, నాకు దోశ కావాలన్నాడు. నేను చికెన్ పలావ్ అడిగాను, చికెన్ పలావ్ అడిగాడు. తర్వాత కడుపునే పోతే ఎవడు బాధ్యతలు అని చెప్పి గుల్మర్ తినాలి ఇంకా. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ వెజ్ మ్యాగీ. సో గైస్ కరెంట్లీ వి ఆర్ ఎట్ జామా మసీద్. ఇదంతా జామా మసీద్ అనమాట. వెస్ట్ అంటారు అక్షర వెళ్ళి ఎలా వెళ్దాం. మూడే ఐటమ్స్. శాంతా క్లాస్ ఇస్ ఆన్ ది వే. అరే శాంతా క్లాస్, అరే ఎలా చూడు. అరే ఇంటికి కూడా వెళ్ళినవర్రా చెప్తున్నాను. అరే బోటు తిరగబడిపోద్ది. నిజమే, బోటు తిరగబడిపోద్ది. వెళ్ళిపోతాం తర్వాత మనం పాటలు వేయించాలని నాకు తెలిసి. ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ